ఎవ్రీవన్, వెల్కమ్ టు సునీత తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు అయితే ఈ శారీని హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేయబోతున్నాను ఫెస్టివల్ కోసము. సో ఎలా కన్వర్ట్ చేయబోతున్నాను అండ్ ఇది ఒక టాస్క్ అనమాట శారీ, ఎందుకంటే శారీ బార్డర్ అయితే ఇలా వచ్చింది, అస్సలు యూజ్ చేసుకోలేము. అండ్ దీన్ని కొంగు ఉంటుంది కదా, కొంగు కానీ అండ్ బ్లౌజ్ పీస్ కానీ మన లెహంగాకి అస్సలు యూజ్ అవ్వదు, ఎందుకంటే మన లెహంగా కాంట్రాస్ట్ గా పేరప్ చేయబోతున్నాము. సో ఎలా చేయబోతున్నాము అండ్ సింపుల్ గా ఇంట్లోనే ఎవరైనా స్టిచ్చింగ్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ అనమాట, ఎందుకంటే స్టిచ్చింగ్ కాస్ట్లు చాలా ఎక్కువ ఉన్నాయి కదా. ఇంట్లోనే చిన్న చిన్నగా ఇలా ట్రై చేసుకోవచ్చు. ఈజీ స్టెప్స్ తోని ఎలా చేయాలి ఏంటి అన్నది అండ్ ఫైనల్ అవుట్పుట్ కూడా యాడ్ చేస్తాను. సో చూసేయండి. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ టు సునీత తెలుగు వ్లాగ్స్. సో లెట్స్ గో. ఇప్పుడైతే కటింగ్ ఎలా చేసుకోవాలో స్టార్ట్ చేసేద్దాము. కొన్ని శారీస్కి అయితే ఫుల్ శారీ యూజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, బట్ ఈ శారీకి మాత్రం ఫుల్ శారీ యూజ్ చేసుకోలేము, ఎందుకంటే కింద బార్డర్ వచ్చింది, ఆ బార్డర్ కూడా వేస్టేజ్లో వెళ్ళిపోతుంది. అండ్ దీని కాంట్రాస్ట్ దుపట్టా తీసుకోవాలి కాబట్టి లెహంగాకి మనకి బ్లౌజ్ కూడా పనికి రావట్లేదు. సో బ్లౌజ్ కూడా నేను సపరేట్గా బ్లౌజ్ అయితే తీసుకున్నాను. అండ్ ఇప్పుడైతే దీని నుంచి బ్లౌజ్ ఇంకా పళ్ళు రెండు కటింగ్ అయితే చేస్తున్నాను. ఇంట్లో మనం యూజ్ చేయకుండా సైడ్కి పెట్టేసిన శారీస్ని ఇలా సింపుల్గా డ్రెస్సెస్ కన్వర్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఫెస్టివల్స్కి పర్ఫెక్ట్ ఉంటుంది. అయితే టైం వేస్ట్ అవ్వకుండా కటింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. అండ్ శారీలో నుంచి సో ఇది పళ్ళు పాటు ఉంటుంది కదా, అది సపరేట్ చేసేసాను, అలాగే బ్లౌజ్ పీస్ సపరేట్ చేసేసాను. అండ్ శారీ బార్డర్ కూడా రిమూవ్ చేస్తున్నాను అని చెప్పాను కదా, సో బార్డర్ కూడా రిమూవ్ చేసేసాను అనమాట. సో నాకైతే హైట్ సరిపోతుంది, అందుకే బార్డర్ రిమూవ్ చేశాను. మీరైతే చెక్ చేసుకొని రిమూవ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఫర్ లెహంగా అనమాట. సో ఇది మొత్తం కటింగ్ చేసిన తర్వాత నాకు 183 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. టేప్తో కొలిచాను నేను. సో 183 అయితే క్లాత్ లెంత్ ఉంది. అండ్ ఈ క్లాత్లో నుంచి నేను ఒక 10 సెంటీమీటర్స్ అయితే సపరేట్ చేశాను, ఎందుకంటే మనకి లెహంగాకి పైన పట్టీ వస్తుంది కదా కట్టుకోవడానికి, దానికి ప్లస్ ఇంకా ఏదైనా బెల్ట్ ఎలా రెడీ చేసుకోవాలి అని అనుకుంటే బెల్ట్ కోసం అనేసి ఇది నేను తీసుకున్నాను. అండ్ ఈ లెహంగా కాంట్రాస్ట్లో ఉండబోతుందని చెప్పాను కదా, సో దాని బ్లౌజ్కి ఇంకా దుపట్టాకి మ్యాచింగ్ కోసం ఒక లేస్ అయితే యాడ్ చేయబోతున్నాను. దీనికోసం ఒక లేస్ కూడా తీసుకున్నాను అనమాట, కొంచెం గ్రాండ్గా కనిపించడం కోసం. సో దీని చున్నీ వచ్చేసి కాంట్రాస్ట్ లో గ్రీన్ అన్నది పేరప్ చేయబోతున్నాను. సో గ్రీన్ కలర్ వేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ కౌంటింగ్ తెలియకుండా మనం పెట్టేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ వస్తాయి అనమాట. సో ఇప్పుడైతే నేను కొంచెం గేర మంచిగానే వస్తుంది అనమాట. సో 1.5 ఇంచ్ ఫ్రిల్ అయితే పెడుతున్నాను. అండ్ దీని ఫోల్డింగ్ వచ్చేసి 6 పెట్టుకుంటున్నాను అనమాట. సో నాకు కొంచెం పెద్దగానే వస్తుంది ఫ్రిల్స్ అయితే. ఫ్రిల్స్ అయితే పెట్టుకోవడం పూర్తయిపోయింది. అండ్ ఇప్పుడు ఫ్రిల్స్ ఏదైతే పెట్టుకున్నామో దానిపైన డబల్ స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. అండ్ మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, లెహంగాస్ కుట్టే వాళ్ళకి మీకు ఫ్రిల్స్ పెట్టడం ఇబ్బంది అవుతే ఒక ఈజీ క్యాలిక్యులేషన్ ఉందండి. సో మీకు ఎవరికైనా క్యాలిక్యులేషన్ కావాలి అని అనుకుంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను, ఎందుకంటే నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఒక క్యాలిక్యులేషన్కి అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. మనం 1 ఇంచు 2 ఇంచెస్ అనేసి ఫ్రిల్స్ పెట్టుకుంటే ఒక్కొక్కసారి నడుము సైజుకి వచ్చే వరకు సరిపోదు, ఎక్కువ అవుతుంది లేదంటే తక్కువ అవుతుంది. అలా టైం వేస్ట్ అవ్వకుండా నేను చెప్పిన ఫార్ములా ద్వారా మీరు పెట్టుకున్నారనుకో ఈజీగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను కుట్టేది అయితే ప్లస్ సైజ్ లంగా ఓని, ఇది నాకే ఓన్గా స్టిచ్ చేసుకుంటున్నాను నేనే. అండ్ ఇంట్లో స్టిచ్ చేసుకునే వాళ్ళకి టైం వేస్ట్ అవ్వకుండా ఈజీగా ఫార్ములాతో అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది, నీట్గా వచ్చాయి ఫ్రిల్స్ అయితే. చూసుకోండి, ఇది ఫ్రంట్ సైడ్
దీన్ని ఐరన్ చేస్తే మనకి బొటిక్స్లలో ఉంటుంది కదా, స్ట్రైట్ గా అలా వస్తుంది. ఎందుకంటే ఈ క్లాత్ అనేది చాలా బాగుంటుంది, ఎలా చెప్తే అలా ఫోల్డ్ అయ్యే క్లాత్ అనమాట ఇది. అండ్ బ్యాక్ సైడ్ చూడండి, ఫ్రిల్స్ పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్ గా వచ్చిందో. ఇలా నీట్ గా వస్తేనే మనకి వేసుకున్నప్పుడు కూడా ఏ సైజ్ అయినా చాలా బాగా కనబడుతుంది. ఫ్రిల్స్ అయిపోగానే నడుం పట్టు అయితే అటాచ్ చేస్తున్నాను. నడుం పట్టు అటాచ్ చేయడానికి ఫస్టే 10 ఇంచుల క్లాత్ ఒకటి తీసి పెట్టుకున్నాం కదా, అందులో నుంచి నడుం పట్టి ప్లస్ ఇంకా నేను హిప్ బెల్ట్ కోసం క్లాత్ అయితే తీసేసుకున్నాను, సరిపోయింది నాకు. అండ్ ఇప్పుడు లేస్ అటాచ్ చేస్తున్నాను. లేస్ అయితే టోటల్ 9 మీటర్స్ లేస్ వచ్చింది. సో ఒక రౌండ్ వేసిన తర్వాత ఇంకా మిగిలిందనేసి 2 సైడ్స్ వేస్తున్నాను అనమాట, గ్రాండ్గా లుక్ అయితే కనిపిస్తుంది అనేసి. ఇంకా టూ ఆపోజిట్ సైడ్స్ వేయగానే అది కూడా పెద్ద బార్డర్ లాగా కనిపించింది. ఇది టోటల్ కాంట్రాస్ట్ తో పేరప్ చేస్తున్నాం కాబట్టి అలా పెద్ద బార్డర్ వేసుకుంటే లేస్ చాలా బాగా లుక్ వచ్చింది. అండ్ హియర్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ లెహంగా. సో లెహంగా అవుట్పుట్ అయితే ఇదే. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి, కాంబినేషన్ సెట్ అయిందా లేదా అన్నది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా ఇప్పుడు బ్లౌజ్ ఎలా ఈజీగా మార్కింగ్ చేసుకున్నానో కూడా మీకు చూపిస్తాను. లెహంగా అయితే చాలా బాగా వచ్చింది. సేమ్ బొటిక్లో స్టిచ్చింగ్ చేసుకుంటే ఎలా వస్తుందో అలా అయితే అవుట్పుట్ అన్నది వచ్చేసింది. అండ్ లేస్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే పడింది. దీని కాంట్రాస్ట్లోనే దుపట్టా అయితే గ్రీన్ కలర్. దుపట్టా కూడా నెట్టెడ్ కాదు, జార్జెట్ క్లాత్ అనమాట. చాలా ఫ్లోయిగా చాలా బాగుంది పేరప్ చేసిన తర్వాత. ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. సైజ్ బ్లౌజ్ మెజర్మెంట్స్ అనమాట ఇవి. అండ్ ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా మార్క్ చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ బ్లౌజ్ లెంత్ ప్లస్ 1 ఇంచ్ ఫర్ స్టిచ్చింగ్. సో 16 ఇంచెస్ అయితే మనము లెంత్ మార్క్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ విడ్త్ వచ్చేసి నెక్ విడ్త్ ఉంటుంది కదా, సో షోల్డర్ కోసం ఇది వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవాలి. అండ్ ఈ డౌన్ ఏమో 6.5 ఇంచెస్ అనమాట. సో ప్లస్ సైజ్ బ్లౌజెస్ ఉన్న వాళ్ళకి 6.5 తీసుకోవాలి, నార్మల్ అయితే 5.5 6 కూడా తీసుకుంటారు. అండ్ ఇక్కడ నుంచి అయితే చెస్ట్ మార్క్ చేసుకోవాలి. సో చెస్ట్ మార్క్ చేసుకోవడం కోసం అయితే నేను 44కి డివైడెడ్ బై 4 చేస్తే 10 వస్తుంది. సో ఇక్కడికి 10 ఇంచెస్ అండ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం పెట్టుకున్నాను. అండ్ ఇదేమో మనకి సంక డౌన్ ఉంటుంది కదా, షోల్డర్ డౌన్ 1.5 ఇంచ్ పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇది సింపుల్ యూ మార్కింగే. ఇక్కడికి వచ్చేసి ఇది వెస్ట్ మార్క్ చేయాలన్నమాట. సో వెస్ట్ వచ్చేసి 10 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ బ్యాక్ లైన్స్ వేసుకుంటాం కదా దానికోసము, ప్లస్ 1.5 ఏమో స్టిచ్చింగ్ కోసం. సో ఓవరాల్ గా నేనైతే బ్యాక్ నెక్ అనేది డ్రా చేసేసుకున్నాను. అండ్ నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ పైన కొంచెం బోట్ నెక్ లాగా వస్తుంది, అండ్ కిందనేమో ఇట్లా యూ వస్తుంది అనమాట బాక్స్ షేప్ లో. ఇక్కడైతే ఇది పట్టిలాగా ఇట్లనే ఉంటుంది అనమాట. సో మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఎలా ఉంటుందో మనకైతే కనిపిస్తుంది. అండ్ ఇవైతే సింపుల్ మార్కింగ్సే. క్లియర్ గా మీకు ఎలా మార్కింగ్ కటింగ్ చేసుకోవాలి, ప్లస్ సైజ్ బ్లౌజెస్ అని ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి, సో దట్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైన ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు, ఫ్రంట్ కట్ చేసుకున్న తర్వాత. ఖచ్చితంగా ట్రై చేస్తారు. నాకు కూడా బిగినర్, నేను ఎక్కడ ట్రైనింగ్ కూడా తీసుకోలేదు. ఈజీగా ఇంట్లోనే కుట్టడం అనేది నేర్చుకోవచ్చు మనకి ఇష్టం ఉంటే మాత్రం. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో ఇలా కటింగ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్ కట్ చేసుకోండి. ఈ లెంత్ వచ్చేసి నేను 8 ఇంచెస్ తీసుకున్నాను ప్లస్ 1 ఇంచ్ కుట్టు కోసం అనమాట. అండ్ ఇది డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఇది మన షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి కదా, దానికోసము హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ ప్లస్ ఒక 1.5 ఇంచ్ కుట్టు కోసం తీసుకోవాలన్నమాట. సో ఇలా వస్తుంది లైన్, బట్ ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది క్లాత్. సో ఇది కుట్టుకునేటప్పుడు ఇది అటాచ్ చేసుకొని కుట్టుకోవాలి. సో అది నేను ఎలాగో మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే ఇది 8 ఇంచెస్ మార్క్ చేసుకోవాలన్నమాట. మన చంక డౌన్ అంటారు కదా, సో ఆ డౌన్ వచ్చేసి 8 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇది జస్ట్ చిన్న యూ షేప్ తీసుకొని ఇలా ఒక మార్కింగ్ అయితే చేసేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. అండ్ బ్లౌజ్ మార్కింగ్ చేసే ముందు మనం బ్యాక్ కోసం ఇక్కడ ఎలాగైతే లైన్
కొట్టామో అలాగే లైన్ కొట్టి ఇది నీట్గా కటింగ్ అన్న చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఈక్వల్గా వస్తుంది అనమాట, లేకపోతే కిందికి మీదికి రావడం అన్నది ఉంటుంది. అండ్ ఇక్కడ పీస్ అన్నది అటాచ్ చేసుకోవాలి. సో ఈజీగా ఇంట్లో ఎవరైనా మన కొలత బ్లౌజ్ తోటి ఈ బ్లౌజెస్ అన్నది స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. సో మన హ్యాండ్ అన్నది రెడీ అయింది. ఫ్రంట్ అయితే కటింగ్ చేసుకుందాం ఇప్పుడు. సో ఫ్రంట్ కటింగ్ చేసుకోవడం కోసం మనం బ్యాక్ ఏదైతే కటింగ్ చేసుకున్నామో దాన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ అన్నది ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు, ఎక్కువ స్ట్రెస్ లేకుండా. సో ఇంట్లో కుట్టుకునే వాళ్ళు చిన్నగా ఇట్లా ప్లాన్ చేసుకొని అయితే కటింగ్ చేసుకోవచ్చు. సో మన బ్యాక్ ఏదైతే కటింగ్ చేసుకుందో అది మిగిలిన క్లాత్ పైన వేసేసి బ్యాక్ని పెట్టి ఇట్లా డ్రాయింగ్ అన్నది వేసేసుకోండి చుట్టూ. సో ఇక్కడ నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర అండ్ ఇక్కడ చంక లోతు తీసుకున్నాం కదా, ఇక్కడ మొత్తం అన్నది డ్రాయింగ్ అయితే వేసేసుకోండి. సో ఇలా డ్రాయింగ్ అన్నది వేసేసుకుంటే ఈజీగా కటింగ్ అన్నది చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ ఏదైతే ఉందో దానికంటే ఒక 1 ఇంచ్ నేను ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాను. అది మనం ప్రిన్సెస్ కట్ కటింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి క్లాత్ ఎక్కువ తక్కువ అవుతుంది బిగినర్స్కి, అప్పుడు మనకి క్లాత్ అయితే యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోండి, ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకోండి. నేనైతే 1 ఇంచ్ కొట్టేశాను, బట్ 1/2 ఇంచ్ పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ప్రిన్సెస్ కట్ డ్రాయింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. సో డ్రాయింగ్ చేసి మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన ప్రిన్సెస్ కట్ డ్రాయింగ్ అయితే చేసేసుకున్నాను. సో ఈ డ్రాయింగ్ ఎట్లా వచ్చింది ఏంటి అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ అంతా పెట్టేసుకొని డ్రా చేసుకున్నాం కదా, డ్రా చేసుకున్న తర్వాత ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ అయితే తీసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా, నేను 5 పెట్టుకుంటున్నాను కొంచెం పైకి. మీకు కావాల్సినంత మీరు మార్క్ చేసుకోవచ్చు, 7 కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టాన్ని బట్టి డెప్త్ అన్నది పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రంట్ అయితే వి షేప్ అనుకుంటున్నాను, అందుకే ఇక్కడ నెక్ ఇంకా డ్రా చేసుకోలేదు. సో ఫస్ట్ అయితే ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేసుకోవాలి 44 సైజ్ బ్లౌజ్ కోసం అన్నది చూద్దాం. సో నెక్ దగ్గర నుంచి ఇక్కడ షోల్డర్ కోసం తీసుకున్నాం కదా, అక్కడ నుంచి 11 ఇంచెస్ దగ్గర ఒక డాట్ అన్నది పెట్టుకోవాలి. సో ఫస్ట్ 11 ఇంచెస్ దగ్గర ఒక డాట్ అన్నది పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లా అడ్డంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి 4.5 దగ్గర అంటే 4.4 తర్వాత ఒక 2 పాయింట్స్కి 4.5 అవుతుంది. 4.5 దగ్గర ఒక డాట్ అన్నది పెట్టేసుకోవాలి. పెట్టుకుంటే సో ఇక్కడ ఫస్ట్ గీత ప్లస్ ఈ అడ్డంగా తీసుకున్న కొలత 4.5 గీత ఒక ప్లస్ సింబల్ అవుతుంది అనమాట. సో ఆ ప్లస్ సింబల్ ఇక్కడ మధ్యలో ఏదైతే ఇక్కడ టచ్ అవుతుందో ఇదే ప్రిన్సెస్ కట్కి మెయిన్ పాయింట్. సో ప్రిన్సెస్ కట్కి మెయిన్ పాయింట్ ఇక్కడ నుంచి డ్రాయింగ్ అన్న చేసుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్ కింద నుంచి నేనైతే ఇక్కడ ఒక 2 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇది కొంచెం ఒక టిప్ లాగా అనమాట, మనకు డ్రాయింగ్ చేసుకోవడానికి కొంచెం సరిగ్గా వస్తుంది అండ్ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. 2 ఇంచెస్ దగ్గర ఒక లైన్ అయితే గీసేసుకున్నాను. ఇది ఎక్స్ట్రా ఏం లేదు, మన లాస్ట్ ఎక్కడైతే మనము డ్రాయింగ్ చేసుకున్నామో అక్కడ నుంచి 2 ఇంచెస్ లైన్ అయితే కొట్టాను. కొట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ డాట్ ఉంది కదా, ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడ కూడా 4.5 తీసుకొని ఇలా ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి. ఇక్కడ కొట్టిన లైన్ దగ్గర నుంచి 2.5 దగ్గర ఇంకొక మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ అయితే స్ట్రైట్గా లైన్ గీసుకోండి. గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి లైట్గా వంపుతో ఒక లైన్ గీయాలన్నమాట. సో ప్రిన్సెస్ కట్ కోసం ఇలా ఇక్కడ నుంచి చంక డౌన్ మధ్యలో ఎక్కడైతే మధ్యలో వస్తుందో అక్కడ వరకు డైరెక్ట్గా ఇలా గీసేసుకోండి. సో ప్రిన్సెస్ కట్ అయితే ఈజీగా గీసేసుకోవచ్చు. అండ్ ఈ లైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక్కొక్కసారి ఫిట్టింగ్ సరిగ్గా రాకపోవడము, ఇంకా బ్లౌజ్ లూజ్ అనిపించడం కానీ, లేకపోతే సరిగ్గా కుదరకపోతే ఇలాంటి టిప్స్ అన్నవి పాటిస్తారు. ఇది మీ ఇష్టం అనమాట, కంప్లీట్గా మీ చాయిస్. కొంతమంది అయితే ఇట్లా వి షేప్ వస్తుంది మధ్యలో. సో ఇక్కడ కొంతమంది 2 ఇంచెస్ దగ్గర నుంచి కూడా ఇట్లా గీస్తారు, కొంతమంది 1 ఇంచ్ గీస్తారు. నేనైతే 1/2 ఇంచ్ దగ్గర గీసాను అనమాట. 1/2 ఇంచ్ నుంచి జస్ట్ ఇలా కొంచెం ఒక 1/2 ఇంచ్ ఈ లైన్కి టచ్ చేస్తూ ఇక్కడ కలిపేసేయాలి. మళ్ళీ ఇక్కడ వరకు తీసుకెళ్ళొద్దు. నెక్స్ట్ వచ్చేసి
మెయిన్ ఫ్యాబ్రిక్ పైన డైరెక్ట్గా కటింగ్ అన్నది చేసేసుకోవచ్చు. సో మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసేటప్పుడు కూడా అడ్జస్ట్మెంట్స్ అన్నవి చేసుకుంటూ కటింగ్ చేసుకోండి. క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకోకపోతే ప్లస్ సైజెస్కి ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను మనం బ్యాక్ ఏదైతే పెట్టి డ్రాయింగ్ చేసుకున్నామో ఆ బ్యాక్ లైన్ ఇది, ఫ్రంట్ లోతు కూడా ఇక్కడే తీసేసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ తీసుకోండి, మరీ ఎక్కువ కూడా తీసుకోవద్దు. ఫ్రంట్ లోతు మరీ ఎక్కువ తీసుకున్నా కూడా అది ఫిట్టింగ్ అన్నది చాలా ప్రాబ్లం అయిపోతుంది మనకి. సో ఇలా ఈజీగా ఇంట్లోనే 44 సైజ్ బ్లౌజ్ కటింగ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇందులోనే నెక్ డిజైన్స్ కూడా మనం సింపుల్ అన్నీ డ్రా చేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. నెక్ డిజైన్ ఎప్పుడైనా లాస్ట్లో కటింగ్ చేసుకోండి. ప్రిన్సెస్ కట్ అయితే కింద పట్టీలు వేసి కుట్టుకోవచ్చు, వేయకుండా కూడా కుట్టుకోవచ్చు. అది మన ఇష్టం కంప్లీట్గా. సో ఇప్పుడైతే ఇది ఫ్రంట్ ఓపెన్ విత్ ప్రిన్సెస్ కట్ అనమాట. ఏ సైజ్ బ్లౌజ్కైనా చిన్న మార్పులు చేస్తూ ఈజీగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ప్రిన్సెస్ కట్ అనగానే చాలామంది టెన్షన్ పడిపోతుంటారు. చెప్పాలంటే నార్మల్ బ్లౌజ్ కంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజే చాలా ఈజీ అండ్ కటింగ్ కూడా ఈజీ ఉంటుంది. నార్మల్ బ్లౌజ్కి అయితే బాస్ పట్టీలు అవన్నీ అటాచ్ చేయాలి, బట్ దీనికైతే ఏం అవసరం లేదు. అండ్ బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. అయిపోయింది మన ప్రిన్సెస్ కట్. సో ఇదే మన ప్రిన్సెస్ కట్ అనమాట. ఒకవేళ ఫ్రంట్ హుక్స్ ఓపెన్ కావాలి అని అనుకుంటే ఇది అన్నది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని హుక్స్ అన్నవి ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే బ్యాక్ క్లోజ్ ఫ్రంట్ ఓపెన్ అనుకున్నాను కాబట్టి ఇలా పెట్టాను. లేదు అని అంటే ఆ కటింగ్ అన్నది ఇట్ సైడ్ వేస్ట్ చేసేదాన్ని. సో ఇదే ప్రిన్సెస్ కట్ కటింగ్. అండ్ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఎలా చేయాలో చూపిస్తాను. సో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా ఇలా క్లాత్ అన్నది అడ్జస్ట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ ఎక్స్ట్రానే ఉంచుకోవాలన్నమాట సైడ్స్కి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అవ్వకుండా. కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కటింగ్ చేసుకున్నాక ఇలా వచ్చేస్తుంది అనమాట. అండ్ బిగినర్స్ కోసం అయితే నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. సో కట్ చేసుకునేటప్పుడు బ్లైండ్గా కట్ చేసుకోకండి. ఫస్ట్ ఇలా ఏదైనా పేపర్ పైన కానీ బుక్లో కానీ డ్రాయింగ్ వేసుకోండి. డ్రాయింగ్ వేసుకొని మీ మెజర్మెంట్స్ అన్ని రాసుకొని కట్ చేసుకోండి. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. నేనైతే ఏ మోడల్ కట్ చేసుకున్నా ఇలా ఫస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయి కట్ చేసుకుంటాను అనమాట. అండ్ లెహంగా కూడా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో విత్ మెజర్మెంట్స్ తోటి ఈ సింపుల్ క్యాలిక్యులేషన్స్ తోటి నేను వీడియో అన్నది పెడతాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది. ఈసారి కొంచెం సింపుల్గానే పెట్టుకున్నాను నెక్, ఎందుకంటే ఈ బ్లౌజ్ని మల్టీపర్పస్ ఏదైనా యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకే జస్ట్ ట్రయాంగిల్స్ లాగా పెట్టేసుకొని దానికి హ్యాంగింగ్స్ అటాచ్ చేయాలి. అండ్ నెక్ కూడా కొంచెం క్లోజ్ నెక్ టైప్ అనమాట. పైన బోట్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ కూడా చాలా బోట్ నెక్కి కొంచెం దగ్గరకి వచ్చేస్తుంది అనమాట. హ్యాండ్స్కి అయితే లేస్ అటాచ్ చేశాను. యాక్చువల్లీ బీడ్స్ అటాచ్ చేయాలి, ఇప్పుడు టైం లేదని సింపుల్గా ఇలా అయితే చేసేసుకున్నాను బ్లౌజ్. తర్వాత నేను దీనికి బీడ్స్ అన్నవి అటాచ్ చేస్తాను నెక్కి ప్లస్ హ్యాండ్స్కి. అండ్ ఇదే సింపుల్గా బ్లౌజ్ అండ్ లెహంగా అయితే రెడీ అయిపోయింది ఇంట్లో. అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది అనేసి. సో మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలి, ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను ఇంకా క్లియర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే సింపుల్ టెక్నిక్స్ యూజ్ చేసి ఇంట్లోనే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడైతే నాకు ఈ లెహంగా మేకింగ్ వచ్చిన కాస్ట్ వచ్చేసి ఒక 1000 రూపీస్ వరకు అయ్యిందనమాట. ఓన్లీ లెహంగాకి లేస్ ఒక 200-300 అలా పడింది. సో అండర్ బడ్జెట్లోనే లెహంగా అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే వేసుకుంటే ఇలా ఉంది. సో ఎంతైనా మన చేతులతో మనం సొంతంగా స్టిచ్చింగ్ చేసుకున్నది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది రెడీమేడ్ తీసుకునే కంటే. సో ట్రై